కేసు లోటబీస్ కేసు ఇంకో మాట కూడా నేను లోటబీస్ ముఖ్యమంత్రి అని ఖచ్చితంగా సరే మీకున్న ఏమంటారు మీరు అమెరికాలో చదువుకొని వచ్చారు మీ విజ్ఞత మీ బుద్ధి మీరు ఏం మాట్లాడుతున్నారని తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారు గతంలో కూడా మీరు మాట్లాడిన మాటలు తెలుసు ఇప్పుడు మాట్లాడిన మాటలు చూస్తున్నారు దాని గురించి ముఖ్యమంత్రి గారు మేము బాధపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ప్రజల కోసం ఎన్ని మాటలైనా పడతాం ఏమైనా చేస్తాం కానీ మీరు విచారణకు పోతే మీరు దొంగో మంచి లేకపోతే శుద్ధపూసో ఏదో ఒకటి తేలుతుంది కదా మీకు మీరే మీ దొంగలంగా అంటే ఇప్పుడు ఒకసారి నా మీద కేసు అయిన తర్వాత కోర్టుకు పోతా తర్వాత విచారణకు పోతా చెప్పాల్సింది దర్యాప్తు సంస్థలు నాకు నేనే నీ మంచోని అనుకుంటే నీ మర్డర్ చేసి నీ మంచోనైనా ఏం చేయలేదంటే కాదు కదా సో ఇప్పుడు కేటీఆర్ పరిస్థితి కూడా ఆయన నేను మంచోనే కానీ ఆయన భజన పనులు ఇప్పుడు వాళ్ళ బావ అలా ఇంకోరు డబ్బు కొట్టుకోండి తప్ప ఆడిదాకా గేడు దాకా బొంగనే ఆయనకు భయం అవుతుంది గతంలో 10 సంవత్సరాల కాలంలో ఏ ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టరు ఎప్పుడు కూడా మేము మరి ఏ నాయకుడు కూడా నేను నాకు లాయర్ కావాలి లాయర్ ఉంటే నేను లోపలికి పోతా లాయర్ లేకపోతే లోపల తీసుకుపోయి మా ముఖ్యమంత్రి గారిని నోటీసు లేకుండా ఇండ్లలోకి పోలీసులు గోడలు దూకిపోయి మరి హౌస్ అరెస్ట్ చేసి తీసుకుపోయి స్టేషన్లో కూర్చోబెట్టారు కానీ ఆ రోజు మేము ఎప్పుడు లాయర్ల కోసం అడగలే కదా ఏడవలే కదా మరి ఇవాళ ఎందుకు మీకేమవుతుంది ఎందుకు భయం అవుతుంది మీరు తప్పే చేయలేదు కదా ఎందుకు భయం అవుతుంది ఇంకోటి కూడా అరవింద్ ఆయన చెప్పిన అరవింద్ కుమార్ గారు అంతా కేటీఆర్ చేసారు అన్నారు నిబంధనల ఉల్లంఘన గురించి చెప్పాము మళ్ళీ మందే అధికారం ప్రొసీడ్ అన్నారు ఆయన స్ట్రైట్ అవే చెప్పేసింది కదా ఇప్పుడు ఎవరు బాధ్యత వహించాలి దానికి కేటీఆర్ బాధ్యత వహించాలి కదా ఇప్పుడు ఆయన కానీ ఆ చీఫ్ ఇంజనీర్ కానీ నాకు తెలియదు కేటీఆర్ అరవింద్ చెప్తే చేసినాడు అరవింద్ ఏమో కేటీఆర్ గారు చెప్తే చేసినా అని చెప్పారు అందరూ చెప్పేసి నీ పోయి ఇప్పుడు ఏసీబీ ఎందుకు పిలుస్తుంది అంటే నీ దగ్గర ఏమైనా మెటీరియల్ ఉంటే నీ దగ్గర ఏమైనా ఏం చేసిరో అది తెలిస్తే చెప్పేసి ఆ తర్వాత ఏం చేయాలనేది ఏసీబీ చూస్తుంది అరెస్ట్ అయితే నువ్వెందుకు అనుకుంటావు ఏ గవర్నమెంట్ చెప్పట్లేదు కదా అరెస్ట్ చేస్తామని అని మీరు అంటున్నారు కదా కానీ అన్ని పార్టీలకి గ్రీన్ కో ఇచ్చింది కదా పార్టీ విరాళాలు ఇందులో ఏముంది కావాలని కక్షపూరితం గ్రీన్ కో సంస్థ అర్ధాంతరంగా తప్పుకున్నప్పుడు దాని మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఏం చేశారు దాని మీద ఏం మాట్లాడారు ఆ రోజు ఆయన స్పాన్సర్షిప్ చేస్తా అని చెప్పి ఒక అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఎందుకు ఆయన అర్ధాంతరంగా వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది దాని తర్వాత ఆయన మరి గవర్నమెంట్కి ఏమి ఇచ్చిండు మీరు ఆయన ఆ సంస్థలకు ఏమి ఇచ్చారు అనేది మీరు ఇంతవరకు దాని గురించి చెప్పట్లేరు కదా గదే చెప్పి వచ్చి ఆయన ఎందుకు పోయిండు మీరు పైసలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేది ఏసీబీలో చెప్తే వాళ్ళు కూడా క్లియర్గా చెప్తారు కదా ఇది ఇట్లా పెడితే ఈ రోజు కేటీఆర్ గారు నేను ప్రెస్ మీట్ అంటే మీరు క్విట్ ప్రోకో అనే దాంట్లో కూడా ఎక్కడ ఇండైరెక్ట్ గా గానీ డైరెక్ట్ గా గానీ గ్రీన్ కోకి మేము లబ్ధి చేకూర్చలేదు కదా అనేది కదా వాళ్ళ క్వశ్చన్ ఇప్పుడు ఆయన ఫండ్స్ ఇచ్చిండు ఆయన దీనికంటే ఈ రేస్ కంటే ముందు ఫండ్స్ ఇచ్చిండు ఆయన ఈ రేస్కి సడన్ గా వస్తాడు సడన్ గా ఆయన మాయమైపోతాడు అంటే ఎవరికి లాభం అయినట్టు ఇక్కడ అంటే ఏదో ఒకటి ఈయన ఈ రేస్కి వస్తుండు ఏదో లాభం బయటకు వెళ్ళిపోతాడు ఆయన లాభాలు ఆయన తీసుకొని బయటకు వెళ్ళిపోతాడు అంటే ఎందుకోసం మీకు అన్ని 40 కోట్ల రూపాయలు అందరూ ఇస్తారు కానీ 40 కోట్ల రూపాయలు ఫండ్ ఇవ్వగానే ఆయన దీంట్లో అగ్రిమెంట్లో ఎంటర్ అవుతాడు ఆయన వెళ్ళిపోతాడు మరి ఇంత పెద్ద ప్రఖ్యాత రేసుని తీసుకొస్తున్నప్పుడు అంత అడ్డగోలుగా అర్ధాంతరంగా జారుకునే సంస్థలు ఎందుకు తీసుకొచ్చినట్టు అది కూడా ఇప్పుడు రేపు ఈ రేసు సంస్థ వాళ్ళు ఖచ్చితంగా మీ మీద తెలంగాణ రాష్ట్రాన్ని బ్లేమ్ చేస్తారు కదా వీళ్ళు సరిగా నిర్వహించలేకపోయారని అలాంటప్పుడు ఎందుకు తీసుకొచ్చారు ఆయన అంటున్నా అంటే మీకు పైసలు ఇచ్చింది కాబట్టి తీసుకొచ్చారు ఆయన లేకపోతే ఆయన చూసుకున్నాడు ఆయన వెళ్ళిపోయిండు ఇలా తెలంగాణ రాష్ట్ర ఖజానాకి 50 కోట్ల రూపాయలు బొక్కబడ్డది ఇలా మేము ఆరోపించింది ఏంటంటే 50 కోట్ల రూపాయలే కాదు ఈ 50 కోట్ల తర్వాత రేపు గవర్నమెంట్ వస్తే ఇంకో 500-600 కోట్లు కూడా ఇదే ప్రకారంగా తీసుకుపోయే ఈ రోజు 50 కోట్లు పోయినాయి రేపు 600 కోట్లు పోతాయి 1000 కోట్లు పోతాయి అంటే ఇలా తెలంగాణ ప్రజల సొమ్ముని ఇట్లా కాల్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు తెలంగాణ ప్రజల సొమ్ము కాల్ చేయడమే కాదు నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు గతంలో శ్రీకాంతాచారి ఎట్లా బలిదానాలు చేసుకుంటూ దేనికోసం బలిదానాలు చేసుకుంటూ ఆ రీతిగా పోరాడతాం మేము ఇంకోటి చేస్తాం అంటే ఈయన ఎవరిని రెచ్చగొడుతుండు ఇలా దొంగతనం చేసింది నువ్వు నీ సంస్థ టీం అది ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఎందుకు వస్తారు దీంట్లో ఆ విద్యార్థులు ఎందుకు వస్తారు అంటున్నా ఇలా శ్రీకాంతాచారి ఎందుకు వచ్చిండు ఇలా నువ్వు మాట్లాడాలి మీ నాయన మాట్లాడాలి మీ చెల్లె మాట్లాడాలి మీ బావ మాట్లాడాలి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు దేనికోసం వస్తారు అంటున్నా శ్రీకాంతాచారి బలిదానాలు ఎందుకు వస్తాయి అంటున్నా ఇలా ఆ రోజు శ్రీకాంతాచారి బలిదానం చేస్తే ఇంతవరకు వాళ్ళకి న్యాయం చేసిందే లేదంటున్నా ఏం గౌరవించారు వాళ్ళకి ఇలా అది వదిలిపెట్టి ఇలా మీ అవసరాల కోసం మీ స్వార్థం కోసం దానికోసం వాడుకుంటున్నారు కదా ఏమీ లేదంటూ ఉంటారు విచారణకు సంబంధించి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు వెళ్తే తేలిపోతుంది కదా ఇక్కడ కూడా ఉన్న పళాన శ్రీకాంతాచారిని తీసుకురావడం ఏంటి సబ్జెక్ట్ లోకి రెచ్చగొడుతున్నారా ఎవరిని రెచ్చగొడుతున్నారు మీరు అనేది కూడా వారు అడుగుతున్నారు మేడం అందుకే నేను చెప్తున్నా కదా వాళ్ళ బామ్మర్దికి అమృత టెండర్ ఇద్దాం లేకపోతే వాళ్ళ బావ వియంకుడికి రద్దు చేసిన వాళ్ళతోటి మనం అగ్రిమెంట్ చేసుకుంటాం అదానితోటి కలుద్దాం మేడం వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు కదా మేడం ఏదైతే ఫార్ములా ఈ మీద కేసు ఎందుకు పెట్టలే వాళ్ళ దగ్గర పైసలు పోయినా తెలుసు కదా మరి ఈ ఎఫ్ఐఆర్ ఆయన పేరు పెట్టని కూడా భయపడుతున్నా మీరు నేనేమంటానంటే మేము ఇక్కడి నుంచి ప్రభుత్వం దగ్గర నుంచి అక్కడ డబ్బులు పోయినాయి మరి వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టలే
ఈ దొంగతనం వీళ్ళు దొంగలను బయట వీళ్ళకి శాతకంతనం బయట పడుతుందా? రాకేష్ నేను ఏమంటున్నానంటే మరి ఎంక్వైరీ చేస్తే కదా డబ్బులు ఆయనకు పోయినా, ఇంకోటికి పోయినా, ఏందో ఇప్పుడు పేపర్లో మాత్రమే కనిపిస్తుంది ఆయనకి ఇచ్చినామని. ఎంక్వైరీ చేస్తే కదా, ఎంక్వైరీ చేసిన తర్వాత ఎవరు ఏ అకౌంట్ లో పోయినాయి, ఎందుకు పోయినాయి, ఎవరు ఇచ్చినా తెలుస్తుంది కదా. దానికోసం స్పష్టంగా అడుగుతున్నా. నేను ఏమంటున్నానంటే క్విట్ ప్రోకో అన్నారు, దాన్ని ఎఫ్ఐఆర్ లో పెట్టలే. ఏ ఫార్ములా ఈ కంపెనీ అన్నారు, దాన్ని అది ఎఫ్ఐఆర్ లో పెట్టలే. గ్రీన్ కో కంపెనీ అన్నారు, దాన్ని ఎఫ్ఐఆర్ లో పెట్టలే. సరే, ఏం మీరందరూ పెట్టకుండా ఓన్లీ నేను అనేది ఆఫీసర్ల మీద ఇవే పెట్టరా? ప్రశ్నలు మీరు అక్కడికి ఏజెన్సీస్ లోకి వెళ్ళి మీ వర్షన్స్ మీరు వినిపించొచ్చు ఓహో. కదా. అంటే వీళ్ళు ఏదైనా వర్షం వినిపించచ్చు, కానీ మేము అక్కడ పోయి వినిపించాలి. సరే, మేము ఏమంటాం, మేము పోమన్నాం ఎప్పుడైనా? మేము పోతామనే చెప్తున్నాం. ఏ ఆ రోజు ఏజెన్సీ వెళ్ళి ఉంటే ఆ ఏజెన్సీ లేఖ attend అవుతాం. ఇచ్చేసి లాయరే కావాలి, లాయర్ ఉంటేనే వెళ్ళి సరే నేను లాయర్ కోర్టు వద్దా? చెప్పింది, లాయర్ కానీ పెట్టుకోవద్దా? దానికి కూడా ఇక్కడ అడిగింది కాదు ఇక్కడ మేడం. థర్డ్ డిగ్రీ కాదు ప్రయోగించే మేడం. అవకాశం లేదని రైట్. అవినాష్ రెడ్డి కేసును కూడా కోర్టు ఏం చేసి జరిగింది? మాట్లాడారు కదా. నరేందర్ రెడ్డి దాంట్లో ఏం జరిగింది? నరేందర్ రెడ్డిని తీసుకుపోయి అడ్వకేట్ లేకుండా తీసుకుపోయి లోపల పడేలా. ఈరోజు నేను ఒకటే అంటున్నా, హరీష్ అన్నని ఇప్పుడు హౌస్ అరెస్ట్ ఎందుకు చేసిర్రు? మా నాయకులందరినీ హౌస్ అరెస్ట్ ఎందుకు చేస్తారు? మీరు రోడ్ల మీద పడి లా అండ్ ఆర్డర్ కి ఇబ్బంది పెడతా ఉంటే, రోడ్ల మీద పడి ధర్నాలు చేస్తా ఉంటే, ఒక దొంగను రక్షిస్తానికి మీరు రోడ్ల మీద పడితే మాత్రం ఇక్కడ ఉన్న వ్యవస్థ దూసుకుంటూ కూర్చోవాలి, అంతేనా? ఒక క్వశ్చన్ స్ట్రైట్ గా మీరు చేసుకుంటా పోరి. కాంగ్రెస్ నాయకులు స్ట్రైట్ గా రోడ్ల మీద అడుగుతారు పడ్డారు, రాకేష్ గారు. ఈ బీజేపీ క్వశ్చన్ ఆఫీస్ ఆన్సర్ ముందు చేయండి. మీరు మొత్తం చూస్తున్న చెప్పండి. ప్రజలకి ఇది క్లారిటీ ఇవ్వండి. హౌస్ చెప్పండి. అరెస్ట్ చేశారు, గృహ నిర్బంధం చేశారంటున్నారు. సరే, ఆ విషయం పక్కన పెడతాం. ఈ రోజు ఎందుకు పక్కన విచారణ పెట్టాలి? తర్వాత కేటీఆర్ గారిని ఒకవేళ అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేస్తే విచారణ తర్వాత కూడా మీ పార్టీ శ్రేణులందరూ సంయమనంగా ఉండండి అని ఒక స్టేట్మెంట్ ఏమైనా ఇస్తారా? ఆల్రెడీ ఇచ్చారు కదా, నిన్న కేటీఆర్ గారే ఇచ్చారు. మేము ఒకటే చెప్తున్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడతామని చెప్పాం. కేటీఆర్ కూడా అదే చెప్పారు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు బీజేపీ అంటే మొత్తం అందరికి ఎవరు ఏం మాట్లాడకండి. లేలే, ఎందుకు మాట్లాడద్దు? ప్రజాస్వామ్యంలో మాట్లాడద్దా? చెప్పిరా అట్లా? నేనేమంటానంటే ప్రజాస్వామ్యయుతంగా శాంతియుత పోరాటాలు జరుగుతాయి. ఆ పోరాటాలు ఏ విధంగా ఉంటాయి మీరు చూడబోతారు. గతంలో తెలంగాణ